హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఆర్పి పిక్సెల్ ఎల్ఈడి. ఫ్రెండ్స్, నేను తోరణం గురించి ఈ వీడియో చేస్తున్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తే మీకు తోరణం ఎలా చేయాలి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంప్లీట్గా దొరికింది. ఓకేనా? ఎటువంటిది మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. తోరణం అనేది ఎన్ని బల్బులతో స్టార్ట్ చేయాలి, ఎన్ని బల్బులు పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. నేనైతే ఇప్పుడు 15x15 చేస్తున్నా. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా? ఇది స్టార్టింగ్ పైకి వెళ్ళే పాయింట్. ఇది పైకి వెళ్ళేది. ఇది స్టార్టింగ్ అనుకుందాం. ఇది డేటాకి వెళ్ళేది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది వచ్చి దీని తర్వాత ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిద్ది అనమాట, లెఫ్ట్కి. ఇక్కడ నుంచి కంటిన్యూగా మనం ఇన్ లైన్లు వేయాలనుకుంటే అన్ని లైన్లు వేసుకోవచ్చు. మీ అందరికి ఐడియా ఉండుద్ది. ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నా. ఇది 15x15 వైఫై తోరణం చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చుట్టాకి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? నేను 15 అడుగులు వేయాలను కాబట్టి 15 దాంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన 1.5 వైర్లు. నేను రెడ్ బ్లూ యూజ్ చేస్తున్నా. ఇది 7 మీటర్స్ ఉంది, కాకపోతే అంతా యూజ్ అవ్వదు. మీటర్కు 3 చొప్పున 5 మూళ్ళు 5 మీటర్లు అయితే సరిపోయింది. ఇది ఇంకా 2 మీటర్లు ఎక్స్ట్రానే ఉంటుంది. దీనిలో ఒక 5 మీటర్లు తీసుకుంటాను. ఓకే, లేట్ చేయకుండా దీనికి కావాల్సింది వైరు. ఇప్పుడు ట్యాగులు చేసి పెట్టా కదా, అలా ట్యాగింగ్ చేసుకోవడం ఒకటి. తర్వాత నెక్స్ట్ వైరు. టేపులు అయితే మీరు హీట్ స్లీవ్ వాడుకోగలిగితే హీట్ స్లీవ్. నాకు తెలిసితే టేప్ అయితే బెటరు. ఎందుకంటే మనం ఫ్యూచర్లో కంప్లైంట్ వచ్చినప్పుడు టేప్ అయితే ఊడ తీసుకుని చూసుకోవడానికి ఉంటుంది. హీట్ స్లీవ్ అయితే దాన్ని కట్ చేసుకుని కొంచెం రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎస్ఎంపిఎస్ ఒకటి, ఒక పవర్ సప్లై. నెక్స్ట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే చూడండి, ఇది స్టార్టింగ్ అనమాట. నేను వచ్చి ఒక 1 ఫీట్కి సుమారుగా ఒక 1 ఫీట్లో సెట్ చేసుకున్నా. 1, నెక్స్ట్ వచ్చి ఇది 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా? ఇక్కడ నాకున్న ప్లేస్లో 11 సెట్ అయినాయి కాబట్టి 11. తర్వాత ఇంకో 4 పెంచుతాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫేస్కి ఈ రెడ్ ప్లస్ అన్నమాట. ఈ ప్లస్కి ఈ మైనస్కి గ్యాప్ చూసారా? ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2 ఒకే చోట కట్ చేస్తే ఫ్యూచర్లో షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే విడివిడిగా ఉందనుకోండి, టేప్ మనకి ఎప్పుడైనా ఊడిపోయినా సరే షార్ట్ కావు. తర్వాత మనం చూసుకున్నప్పుడు దాన్ని వేరు చేసుకోవచ్చు. ఓకేనా? నేను కనెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం నేను 11 లైన్లు అనేవి కలెక్షన్ అనేది చేసి పెట్టాను. ఓకేనా? ఇది స్టార్టింగ్ పాయింట్ నేను చెప్పా కదా. ఎక్కడి నుంచి పైన వచ్చిన డేటా దీని కిందకి వెళ్ళే డేటాకి వెళ్ళిద్ది. ఇది డేటా వచ్చి ఇంకో గ్రీన్ వైరు ఇటు వెళ్ళింది కదా, ఇది అటు నుంచి వచ్చింది. దీని దగ్గర నుంచి ఇలా వచ్చింది. దీనికి వచ్చే డేటా ఈ వైర్ ఉంది కదా, ఇదేమో దీని కింద గ్రీన్ వైర్ ఉంటుంది కదా, ఈ గ్రీన్కి యాడ్ చేసుకోవాలి.
ఇంకా నేను కలపలేదు, తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో పైన అయితే కలెక్షన్ చేసి పెట్టాను అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇది తీసుకొచ్చి దీని పక్కన దానికి, మళ్ళీ కింద నుంచి వచ్చింది కదా అది తీసుకొచ్చి దాని పక్కన దానికి, మళ్ళీ కింద నుంచి ఇంకో వైర్ తీసుకొచ్చి గ్రీన్ది దీని పక్కన దానికి. ఓకేనా? ఇది వచ్చి దీని పక్కన దానికి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటమే. దీని తర్వాత దీనికి మనం ట్యాగ్స్ వేసుకుని ఒక వైర్ మీద కానీ లేదంటే నవర్ పట్టీ మీద కానీ కుట్టుకోవాలి. వైర్ అయితే ట్యాగ్స్ వేసి వదిలేసుకోవడమే. ఇవనేది ప్రతిదీ షాల్వింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా షాల్వింగ్ చేయలేదు, వీడియో లెంత్ అయ్యిద్ది కాబట్టి షాల్వింగ్ చేయకుండా చూపిస్తున్నాను. ఇది వైఫై కంట్రోలర్, అంటే నేమ్ కూడా చేంజ్ అయ్యిద్ది ఇందులో. ఫ్రెండ్స్, మొత్తానికి తోరణం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత డిజైన్స్ అనేవి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇదేంటంటే 15x60 లైన్లు వేయాలి. మనం 15x15 పెట్టాడు చూపించడానికి వీడియోలో. దానివల్ల కొంచెం మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు. ఏంటంటే ఇది నేను తీసింది కూడా తక్కువ డిస్టెన్స్లో అనమాట. పిక్సెల్ అనేది మినిమం ఒక 10 మీటర్ల దూరం నుంచి తీస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. 20 మీటర్స్ గ్యాప్ నుంచి చూస్తే ఇంకా కొద్దిగా నీట్గా ఉండేది. ఇక్కడ నేమ్ అర్థమవుతుంది కదా మీకు. అది నా మొబైల్ నెంబర్ 9505686253. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఆఫ్ అయిపోయింది కదా, అప్పుడు డిజైన్స్ రన్ అవుతుంది. ఇలా రన్ అయ్యి 2-3 డిజైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏ టెస్ట్ అయితే ఇచ్చామో అదే టెస్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు డిజైన్స్ అనేవి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వెళ్తున్నాయి కదా, ఈ డిజైన్స్ మారిన తర్వాత వేరే డిజైన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది అవైలబుల్గా ఉంది కంట్రోలర్ అయితే. సేమ్ కేఆర్పి పిక్సెల్ ఎల్ఈడి అని కాకుండా మీకు ఏ నేమ్ కావాలంటే మన నేమ్, మీ పేరు కావాలంటే మీ పేరు, మొబైల్ నెంబరు. ఓన్లీ ఇంగ్లీష్లోనే వర్క్ అవుతుంది. తెలుగు అని చెప్పి ఇచ్చారు కానీ తెలుగులో రావట్లేదు. ఎంత ట్రై చేసినా తెలుగులో రాదు. ఇది 1000 లెటర్స్ వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే 1000 లెటర్లు మీరు ఏ పేరైనా సరే, అంటే 20 మంది పేర్లు రాసినా ఈజీగా వర్క్ అయింది. ఇలా డిజైన్స్ అన్నీ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ నేమ్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేమ్ వస్తుంది కదా, మళ్ళీ నేమ్ వచ్చి ఆగిపోగానే మళ్ళీ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో మళ్ళీ వేరే డిజైన్స్ వేరే వస్తాయి అన్నమాట. ఇప్పుడు టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోయాక ఏమైందంటే మళ్ళీ డిజైన్స్ అనేవి స్టార్ట్ అయ్యిద్ది. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా తోరణం చేయడం ఎలాగో తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైంది. తోరణం చేయడం గురించి ఎటువంటి డౌట్స్ ఉండవు. వీడియో చూసుకునేటప్పుడు మీరైనా సరే కొంచెం వేరే విధంగా కాదు, మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు వర్క్ అనేది అర్థమైద్ది. మళ్ళీ నన్ను అడగవసరలా ఫోన్ చేసి. నెక్స్ట్ వచ్చి చూశారు కదా, మళ్ళీ టెస్ట్ అవుతుంది. ఇది టెస్ట్ తర్వాత వేరే డిజైన్ వెళ్ళిద్ది. టెక్స్ట్ మారినప్పుడల్లా డిజైన్ అనేది కన్ఫర్మ్గా మారిద్ది. అదే డిజైన్ రిపీట్ అవ్వదు. అలా దగ్గర ఒక 25 డిజైన్స్ దాకా ఉన్నాయి దానిలో. ఇందాడ వేరే వచ్చింది, ఇప్పుడు వేరేది వస్తుంది. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. ఇందా టెస్ట్ వెళ్ళిన తర్వాత ఏ డిజైన్ వచ్చింది, ఇప్పుడు ఏది వస్తుంది అనేది. ఇది వచ్చి పవర్ సప్లై నేను ఇక్కడ పెట్టాను.
ప్లస్లో 3 మైనస్లో 3 ఇక్కడ మనకు తెలిసినవి. నేను 80 amps వాడాను. ఇక్కడ నుంచి ప్లస్ వైర్ రెడ్ది, అది ఈ రెడ్ ఉన్నది ప్లస్ది ప్లస్కి ఇచ్చేసా. మైనస్ వచ్చి బ్లూ వాడాను, నేను బ్లూకి ఇచ్చాను. ఈ కనెక్టర్ అనేది దానికి కనెక్ట్ చేశాను. దండ కూడా చాలా బాగుంది, చూసారా. ఈ కాంబో వచ్చి దాని మీద రాసి చూడండి, 15x60 జెడ్ టైప్, అంటే 60 లైన్లు వేసుకోవచ్చు, 60 అడుగుల వరకు చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి నేను చేయలేనంత. మీకు డెమో కింద చూపించడానికి అని చెప్పి చేసా, మీకు తోరణం చేయడం ఎలాగో అర్థమైద్ది. సేమ్ టైం దానిలో డిజైన్స్ ఎలా వస్తున్నాయి, నేమ్ ఎలా అప్డేట్ అవుతుంది అనేది అర్థమైద్ది. ఇలా నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే దీనిలో మనం చాలా సింపుల్ అనమాట. మీరు మొబైల్ డేటా ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేయగానే 15x60 అని చెప్పి ఒక మన వైఫైకి పైన పడిద్ది. మనం వైఫై ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు 15x60 తోరణం కంట్రోలర్ అని పడిద్ది. దాని మీద క్లిక్ చేసినట్టయితే పాస్వర్డ్ అడిగిద్ది. 87654321 కొడితే అక్కడికి ఓపెన్ అయ్యిద్ది. పాస్వర్డ్ అడగగానే పాస్వర్డ్ ఇచ్చేయండి. అది తర్వాత మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వచ్చేయండి. సేమ్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి 192.962.4.1 దాని మీద క్లిక్ చేసినట్టయితే సెండ్ టెస్ట్ అని అడిగిద్ది. అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి అని. అప్పుడు మీరు ఏ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను పెట్టిన నేమ్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయాలి. అక్కడ రిమూవ్ అని ఉంటుంది, దాన్ని రిమూవ్ బటన్ నొక్కి పెట్టుకుంటే రిమూవ్ అయిపోయింది. ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఆ రిమూవ్ అయిన తర్వాత మనం ఏదైతే ఇది జగన్ అని రాశాను కదా, ఇక్కడ ఇప్పుడు ఇలా జగన్ అని రాసుకున్నా. మొబైల్ నెంబర్ నాది అలాగ ఉంచేసాను. సేమ్ మళ్ళీ సెండ్ టెస్ట్ అని కొట్టంగానే మళ్ళీ చూసారా డిజైన్ అనేది చేంజ్ అయ్యిద్ది, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకు నేమే అవసరం లేదనుకోండి, మామూలుగా డిజైన్స్ చేంజ్ అవుతాయి. ఇది వచ్చి 6 అడుగులు హైటు, వెడల్పు అనేది మనం ఇష్టం అనమాట. మనకు ఎంత వెడల్పు కావాలంటే మినిమం నేను 15 చేశాను కాబట్టి ఒక సింబల్ అందులో కనపడుతుంది, ఒక షేప్ అనేది, ఒక డైమండ్ షేప్ కనపడాలంటే 15. ఇంకో 15 పెట్టామనుకోండి, 2 డైమండ్ షేప్. లెటర్స్ అనేవి నిండుగా కనిపిస్తాయి ఇంకా లెంత్ పెరిగిన కొద్దీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ తోరణం గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో అంతమంది ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఇది ఈ వీడియో పుష్ అయ్యింది అనమాట, టాప్లోకి వెళ్ళిద్ది ఈ వీడియో మీరు ఇచ్చే లైక్ వల్ల. ఇంకొంతమంది చూసి వాళ్ళు లైక్ చేశారనుకోండి, అప్పుడు ప్రమోట్ చేస్తా. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి రికమెండ్ చేస్తారు మన వీడియోని. అంటే ఈ వీడియో బాగుంది, కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తోరణం అనేది చేసుకునే విధానం నేను పూర్తిగా ఉన్నట్టు చూపించాను. మీరు ఎంతమందికి నచ్చిందో, మరి ఎంతమందికి అర్థమైందో ఒకసారి మీ లైక్స్ ద్వారా అలా కామెంట్లు చేసి, మీరు కామెంట్ కుదరకపోతే లైక్ చేయండి వీడియోకి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మరి ఈ వీడియోలో పూర్తిగా టెక్స్ట్ ఎలా రాయాలి దాని గురించి వేరే వీడియో చేస్తా. అది షార్ట్ వీడియో కానీ మీకు లెంత్ వీడియో కానీ చేస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే కనుక దీనికి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో 3 డేస్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. మళ్ళీ టెక్స్ట్ ఎలా రాయాలి అనుకుంటే కనుక మీరు కంట్రోలర్ నేను చూపించేది కదా, అదే కంట్రోలర్ అయితే ఆ కంట్రోలర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే కంట్రోలర్
అది స్టాకు తక్కువగా ఒకటే ఉంది నా దగ్గర. తక్కువ కంటే తక్కువగా కూడా కాదు. ఇంకా ఇది కాక నాకు ఒకటి కావాలి ఎలాగో. ఇది ఒకటే ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఒకటే ఉంది. తోరణం కావాలన్నా రెడీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కావాలంటే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. జై హింద్.